హలో అండి. వీడియో చూసే వాళ్ళల్లో ఎండు చేప అంటే ఎంతమందికి ఇష్టమో వీడియో చూసిన తర్వాత కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంటి రుచులు ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. ఎండు చేపలకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందండి, కాదంటారా? గుడ్డు ఎండు చేప కలిపి వండామనుకోండి, ఆ రుచే వేరబ్బా కదా. ఎంతో టేస్టీ రుచికరమైన ఈ గుడ్డు ఎండు చేప కూరని ఎలా వండాలో చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ కూరకి తగ్గ దాకబెట్టుకొని ఇలా కూర గరిటెతోటి ఒక 4 గరిటెల ఆయిల్ని వేసుకోండి. ఎండు చేప ఎండలో ఎండబెడతారు కదండి, అంటే కొంచెం ఎక్కడ పడితే అక్కడ ఎండబెడతారు కదా, వీటిని మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వేడి నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు వేసి తర్వాత చేపని ఇలాగ వేలుతోటి ఇలా అనండి, ట్యాప్ కింద పెట్టి దానికి ఉండే వైట్ అంతా రిమూవ్ అయిపోతుంది. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలాగ ఆయిల్లో వేసి ఎండు చేపని 2 పక్కల కూడా వేపుకోండి. ముక్కలు దాకగా అంటుకుపోకుండా ఒకసారి దాకని ఇలాగ కదుపుకోండి. ఒక పక్కన ఏగిపోయిన తర్వాత గరిటెతోటి రెండో పక్కకు కూడా తిప్పుకొని ఇలా 2 పక్కల కూడా ఎండు చేపను వేపుకోండి. ఇవి ఇలా వేగిన తర్వాత తీసేసి పక్కకు పెట్టుకోండి. అలాగే ఉడకబెట్టుకున్న గుడ్లను ఘాట్లు పెట్టి ఈ ఆయిల్లో వేసి వేపుకోండి. గుడ్డుకు ఘాటు పెట్టకపోతే గుడ్లు పొంగిపోతాయండి, పేలిపోతాయి ముఖం మీదకి. అలా కాకుండా ఉండడానికి గుడ్డుకి ఘాటు పెట్టడం మర్చిపోకండి. కొంతమంది వేపిన గుడ్లు ఇష్టంగా తింటారు, కొంతమందికి వేపినవి నచ్చవు. మీకు ఎలా కావాలంటే అలాగే చేసుకోండి. ఇవి వేగిపోయిన తర్వాత వాటిని కూడా పక్కకి తీసి 4 పచ్చిమిరపకాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకొని ఇలా ముక్కలుగా కోసి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు వేసుకుని దీన్ని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేపుకోండి. ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత 3 టమాటాలు తీసుకుని ఇలా ముక్కలుగా కోసి వేసుకోండి. మూత పెట్టి టమాటాలను మగ్గించుకోండి. గరిటెతో ఇలా నొక్కినప్పుడు టమాటా మనకి ఇలా స్మాష్ అవుతుంది కదండి. ఇలా మగ్గించుకొని టమాటాని ఇప్పుడు ఇందులో 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఫుల్గా కారం. మా కారం చాలా ఘాటు ఉంటుందండి, అందుకే 1 స్పూనే వేసాను. మీ కారాన్ని బట్టి పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోండి. ఎండు చేపలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు లిమిటెడ్గా వేసుకోండి. లాస్ట్లో చూసుకొని సరిపోతే కొంచెం కలుపుకోండి. మనం వేపి పక్కకు పెట్టుకున్న గుడ్లు ఎండు చేపలు కూడా ఇందులో వేసుకొని ఆయిల్ పైకి తేలేదాకా కూడా అలా మగ్గించుకొని కొత్తిమీర జల్లుకొని దించుకుంటే గుడ్డు ఎండు చేప కర్రీ రెడీ అండి. ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుందండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ మీరే చేసుకొని తింటారు. మనం ఎప్పుడు చికెన్ మటన్ ఏం తింటాం చెప్పండి, ఒక్కొక్కసారి ఇలాంటివి కూడా ట్రై చేయాలి కదా. ట్రై చేసి వండుకొని తిని ఎలా ఉంది టేస్ట్ అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.